దిశ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభవేళ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి శుభవేళ కూడా సరికొత్త స్ఫూర్తితో మీకోసం సిద్ధంగా ఉంది. మరి ప్రారంభిద్దామా? కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట సమీపంలోని చిన్న పల్లెటూరు ఆమెది. ఎగువ మధ్య తరగతి కుటుంబంలో ఏకైక సంతానంగా పుట్టి పెరిగిన ఆమె చాలా బీడేస్తురాలండి. తెలిసిన వారితో తప్ప కొత్త వారితో తొందరగా కలిసిపోయేది కాదే ఆమె. కానీ చాలా సున్నిత స్వభావం ఆమెది. కష్టాలలో ఎవరైనా ఉంటే వెంటనే చలించిపోయేది. ఆమెకు తోచిన సాయం చేస్తూ ఉండేది. ఆ విధంగా మానవీయ సంబంధాలను చాలా సున్నితంగా పరిశీలిస్తూ ఉండేది. ఆ విధంగా ఇంటర్మీడియట్ వరకు తనకు తెలిసిన ప్రాంతంలోనే ఆమె చదువుకుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకు వివాహమైందండి. మరి తనని అన్ని విధాలుగా ప్రేమించే వ్యక్తి భర్తగా లభించడం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ప్రతి సమస్యకు ఆలంబనగా నేనున్నాను అంటున్న భర్త, ఇద్దరు చక్కనైన పిల్లలు. ఆ విధంగా హాయిగా సాగుతుంది ఆమె సంసారం. ఇంతకీ ఇందులో ప్రత్యేకత ఏమిటి అనుకుంటున్నారా? అసలు కథ ఇక్కడి నుంచే మొదలండి. తన కుటుంబ సమస్యలను సమయస్ఫూర్తిగా పరిష్కరిస్తూ సాగుతున్న ఆమె బయట ప్రపంచంతో కరచాలనం చేయాలని ఎప్పుడూ ప్రయత్నించలేదండి. ఆమె చదువు ఆపేసి 20 ఏళ్లు దాటిందండి. కనీసం బయటికి వెళ్ళి సూపర్ మార్కెట్లో షాపింగ్ చేయాలన్నా ఆమెకు ధైర్యం చాలేదు కాదు. అలాంటి వ్యక్తి భర్తతో కలిసి కెనడా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. మరి ఇప్పటి వరకు బయటికి వెళ్ళాలంటే పిల్లల పైన భర్త పైన ఆధారపడిన ఆమె విదేశాలలో జీవనం అంటే ఊహించుకోవడానికి భయమేసింది. జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించాలని సంకల్పించుకుంది. ఎప్పుడో మర్చిపోయిన పెన్ను పుస్తకాలతో స్నేహం మొదలుపెట్టింది. ఓ స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థలో బేసిక్స్ నుండి జాయిన్ అయింది. అలా కొన్నాళ్ల పాటు ఆంగ్లంతో కుస్తీ పట్టింది. బయటికి వెళితే కనీసంగా వాడాల్సిన పదాలను చాలా కష్టపడి నేర్చుకుందండి ఆమె. ఆ ఆత్మవిశ్వాసంతోనే చేతితో కారు స్టీరింగ్ పట్టుకుంది. మరి ఎంతమంది నవ్వుతున్నప్పటికీ పట్టు వదలని ప్రయత్నంతో ఆమె ఇంటర్నేషనల్ పర్మిట్తో గెజిటెడ్ ఆఫీసర్ అయిన తన భర్త కంటే ముందే డ్రైవింగ్ లైసెన్స్ సాధించిందండి. ధైర్యాన్ని అంతా కూడబెట్టుకుని కుటుంబంతో సహా విమానం ఎక్కింది ఆ పల్లెటూరు బిడియాల పడతి. ఇక కంప్యూటర్ స్పెల్లింగ్ కూడా తెలియని ఆమె కెనడా వెళ్ళిన తర్వాత పిల్లలు, భర్త వీరందరి సహాయంతో ఇంటర్నెట్ వాడటం కూడా నేర్చుకుంది. ఇక ఆర్థిక పరమైన సమస్యలు లేనప్పటికీ ఉద్యోగం చేయాలని తలచిందండి ఆమె. నిన్నటి వరకు భర్త చాటు భార్యగా మెలిగిన ఆమె ఇప్పుడు తను ఉద్యోగం చేస్తుంది. భర్తతో పాటు సమానంగా తను వేతనం కూడా తీసుకుంటుందండి. మరి ఇంతకీ ఆమె పేరు చెప్పనే లేదు కదండి. ఆమె పేరే పార్వతి కళ్యాణం గారు. పార్వతి ఒక్కరే కాదు, పిరికిదనాన్ని పారదలితే మనలో సరికొత్త పార్వతులు తయారవుతారు. మరి పార్వతి కళ్యాణం గారి స్ఫూర్తితోనే ఈనాటి శుభవేళను ప్రారంభిద్దాం.